హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మన దగ్గర ఉన్న ఓల్డ్ ఇంపార్టెంట్ ఫొటోస్కి ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు సింపుల్గా రీస్టోర్ అయిపోయి అవుట్పుట్ అయితే ఫుల్ హెచ్డి ఫార్మెట్లో అయితే రావడం జరుగుద్ది. అది కూడా ఫ్రీగా. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇలాగ ఫొటోస్ రీస్టోర్ చేసుకోవడానికి 2 వెబ్సైట్స్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిన వెబ్సైటే ChatGPT.com. చూడండి, వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. ChatGPT.com. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓల్డ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డర్లో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నా. ఇందులో చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ అలాగే నేను ప్రాంప్ట్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నా. చూడండి, ప్రాంప్ట్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఈ ప్రాంప్ట్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ChatGPT.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి, ఇక్కడ ఇమేజెస్లో చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఇప్పుడు ప్రాంప్ట్ తెచ్చుకుందాం. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని ఈ ఫోటో అయితే రీస్టోర్ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రీస్టోర్ అయింది. చూడండి, మనం ఇచ్చిన ఇమేజ్ వచ్చేసరికి ఇలాగుంది. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి ఇలాగుంది. ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇమేజ్ జెమినీ వెబ్సైట్లో ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. చూడండి, వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారా. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఈ వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి సేమ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో కింద క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టైల్స్ వచ్చినాయి. చూడండి, ఈ స్టైల్స్లో నాకు సినిమాటిక్ స్టైల్లో నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఈ సినిమాటిక్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ చిరంజీవి గారికి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్, సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయింది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకి ప్రాంప్ట్ వచ్చింది. సబ్మిట్. ఓకే, అవుట్పుట్ అయితే వచ్చింది. చూడండి, ఫస్ట్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ChatGPT.com వెబ్సైట్లో అవుట్పుట్ అలాగే జెమినీ వెబ్సైట్లో వచ్చిన అవుట్పుట్ రెండు పక్కన పక్కన పెట్టి మీకు చూపిస్తాను. నాకైతే జెమినీ వెబ్సైట్లోనే అవుట్పుట్ బాగా వచ్చినట్టు అనిపించింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ChatGPT.com వెబ్సైట్లోకి వెళ్ళి ఈసారి ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈసారి నాగార్జున గారికి సంబంధించిన చిన్నప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇక్కడ ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం, జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. చూడండి, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. మనం తీసుకున్న ఓల్డ్ ఇమేజ్ ఇక్కడ కలర్ యాడ్ అయ్యి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది, కానీ పైన పార్ట్ వరకు కట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇమేజ్ జెమినైలో ఎలాగొచ్చుందో చూద్దాం. gemini.google.com వెబ్సైట్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇప్పుడు ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే ప్రాంప్ట్ వచ్చింది. సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి, మనం తీసుకున్న ఇమేజ్ అవుట్పుట్ చూస్తే చూడండి, ChatGPT.com వెబ్సైట్లో కన్నా ఇక్కడ జెమినీ వెబ్సైట్లోనే మనకి ఇమేజ్ అవుట్పుట్ వచ్చేసరికి బాగా వచ్చింది. ఓకే, ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ కూడా ఒకసారి చూద్దాం. ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ సైజ్ ఒకసారి చూపిస్తున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. చూడండి, ఇమేజ్ సైజ్ వచ్చేసరికి విత్ 326 ఉంది, హైట్ వచ్చేసరికి 383 పిక్సెల్స్. చూడండి, ChatGPTలో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇది. జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చేసరికి విత్ అండ్ హైట్ 1024 పిక్సెల్స్ ఉంది. ఇప్పుడు జెమినైలో క్రియేట్ చేసుకునే ఇమేజ్ ప్రాపర్టీస్ చూద్దాం.
ఇక్కడ విడ్త్ 944, హైట్ వచ్చేసరికి 1109 పిక్సెల్స్. ఓకే, ఇలాగ మన దగ్గర ఉన్న ఓల్డ్ ఇంపార్టెంట్ ఫొటోస్ని సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే చాలు ఫుల్ హెచ్డి ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి మనకు అవుట్పుట్ అయితే ఇలా రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.